బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైనీని ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. ప్రస్తుతం ఆయన కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. ఆయన కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన్ను బీజేఎల్పీ నేతగా ఎన్నుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు. నాయబ్ సైని ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ ఇవ్వనున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో హర్యానా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. నాయబ్ సైని ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయకుడు. గతేడాది బీజేపీ ఆయన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. 1996 నుంచి బీజేపీలో క్రమంగా ఎదిగారు ఆయన. 2002లో బీజేపీ అంబాలా జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా, 2005లో అంబాలా జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో బీజేపీ హర్యానా రాష్ట్ర కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీగా ఆయన ఉన్నారు. 2014లో నారాయణఘడ్ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆయన. 2016లో మనోహర్ లాల్ ఖట్టర్ క్యాబినెట్లో చేరారు. 2019లో కురుక్షేత్ర నుంచి పోటీ చేసి గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. 2023లో బీజేపీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఆయన్ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైనీని ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. ప్రస్తుతం ఆయన కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. ఆయన కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన బీజేపీ ఎల్పీగా నేతగా ఎన్నుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నాయబ్ సైని ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్ చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ ఇవ్వనున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో హర్యానా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. నాయబ్ సైని ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయకుడు. గతేడాది బీజేపీ ఆయన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. 1996 నుంచి బీజేపీలో క్రమంగా ఎదిగారు. 2002లో బీజేపీ అంబాలా జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా, 2005లో అంబాలా జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తించారు. 2012లో బీజేపీ హర్యానా రాష్ట్ర కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అయ్యారు. 2014లో నారాయణఘడ్ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో మనోహర్ లాల్ ఖట్టర్ క్యాబినెట్లో చేరారు. 2019లో కురుక్షేత్ర నుంచి పోటీ చేసి గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు ఆయన. 2023లో బీజేపీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఆయన్ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది.